సులువుగా చిక్కులు పెట్టి ఆలోచనలో పడిపోతున్నాం, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి దాంట్లో మనం పడిపోతున్నాం అంటే మనకేం లేదు, లేదు, జ్ఞానం లేదు. దే హ్యావ్ నో విజ్డమ్ ఇన్ ద చర్చ్. చర్చిలో ఆ జ్ఞానం లేదు. ఏమంటే చర్చిలో ఉన్నవారికి లేదు, చర్చి బయట ఉన్న వారికి కూడా. అందుకని చెప్పాడు, మీరు అలా ఉండకూడదు, మీరు పాము వలె వివేకం కలిగి ఉన్నారు. రెండవదిగా పావురం వలె. అందుకే ఇక్కడ చెప్పాడు 1:12 చెప్పాడు, లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కపట్యము, పావురం వలె నిష్కపట్యం కలిగి ఉండాలి. నిష్కపటం అంటే కపటం లేనిది. పావురం కపటం ఉండదు. పావురంలో మచ్చలుండవు, డాగులుండవు, అసూయ, డంబము ఏవి కూడా గంతులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి శరీర కార్యాలు ఏ కార్యం కూడా పావురంలో ఉండదు. అందుకని ప్రభు చెప్పాడు, మీరు కూడా పావురం వలె ఉండాలి. మీరు కూడా ఆ విధంగా ఉండగలిగితేనే